బీహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇండియా కూటమికి బై బై చెప్పడానికి జేడీయూ రంగం సిద్ధం చేసుకుంది. మళ్లీ ఎన్డీఏ గూటికి నితీష్ కుమార్ వెళుతూ ఉండటం దాదాపు ఖాయమైంది. 24 గంటల్లో నితీష్ కుమార్ రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 28న మళ్లీ సీఎంగా నితీష్ ప్రమాణం చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా సుశీల్ మోదీ ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ పొలిటికల్ థీమ్ అయిన కుటుంబ పాలన గురించి నిన్న నితీష్ కుమార్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మధ్య కాలంలో కొందరు కుటుంబ సభ్యులను ప్రోత్సహిస్తున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ ఉద్దేశించి నితీష్ వ్యాఖ్యానించారు. కర్పూరి ఠాకూర్ ఆదర్శాల బాటలో నడిచి తాను తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురాలేదన్నారు నితీష్. हम लोग तो करते हैं, लेकिन आजकल तो बहुत लोग अपने परिवार को बढ़ाते रहता है. लेकिन आप समझ लीजिए कि जन नायक कर्पूरी ठाकुर जी कभी भी अपने परिवार को नहीं बढ़ाए. और एक ही बात जान लीजिए कि जन नायक कर्पूरी ठाकुर जी से ही सीख करके हमने भी अपने किसी परिवार को आज तक नहीं बढ़ाया है. यह पक्का जान लीजिए. हम और लोगों को बढ़ावा देते हैं. నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీఏలో చేరబోతున్నారా? పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, నితీష్ కుమార్ ఇండియా కూటమిని వేడడానికి రీజన్ ఏంటి? మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అవుతారు అనే ప్రచారంలో నిజమెంత? ఏ వ్యక్తి అయితే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ ఏకం చేసి ఇండియా కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారో ఆ వ్యక్తి నితీష్ కుమార్ ఇప్పుడు ఆ కూటమినే వీడి ఎన్డీఏలోకి మళ్ళీ తిరిగి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా పరిణామాలను కూడా చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మొదటి నుంచి కూడా కలహాల కాపురంగానే సాగుతూ వచ్చింది. అనేక విషయాల్లో స్పర్ధలు తలెత్తుతూనే వచ్చాయి. అక్కడ ప్రభుత్వంలో సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే ఆర్జేడీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. సో దాంతో పోర్ట్ఫోలియోలు కీలకమైన శాఖలన్నీ కూడా ఆర్జేడీ నేతల చేతిలో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకురాకుండా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఆయా శాఖల్లో జరుగుతూ ఉండడం పట్ల నితీష్ కుమార్ చాలా సందర్భాల్లో అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇదంతా కూడా పాలన పరంగా గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న వ్యవహారం. కానీ జాతీయ స్థాయిలో బీజేపీని ధిక్కరిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో పాట్నాలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాజకీయ పార్టీలన్నిటినీ ఏకతాటి మీదకి తీసుకురాగలిగిన నితీష్ కుమార్ ఇప్పుడు ఈ రామమందిర అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ప్రజల్లో నెలకొన్న మూడు, అలాగే బీహార్ జననేత కర్పూరి ఠాకూర్కి కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న బిరుదునిచ్చి సత్కరించడం, ఇవన్నీ కూడా నితీష్ కుమార్ ఆలోచన సరళిని మార్చాయని చెప్పవచ్చు. కంటిన్యూ మహాత్మా. సో ఈ రామమందిర నిర్మాణం తర్వాత జనంలో ఒక మూడ్ అన్నది బీజేపీ వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. బీజేపీ చెప్పిన మాట ప్రకారం మందిరాన్ని నిర్మించింది అన్న ఒక పాజిటివ్ సెన్స్ అన్నది కనిపిస్తూ ఉంది. ఆ మందిర ప్రారంభోత్సవానికి వెళ్ళని వారని హిందూ వ్యతిరేక పార్టీలుగా ముద్రపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఇండియా కూటమితో కలిసి సాగితే కనుక తమకు పడే హిందూ ఓట్లు కూడా పడవేమోనన్న ఆందోళన నితీష్ కుమార్లో ఒకవైపు నెలకొంది. ఇంకొకటి, బీహార్ జననేతగా పేరుగాంచిన కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడం, అలాంటి బీహార్ నేతకు భారతరత్న ఇచ్చిన ఘనత కూడా ఈ బీజేపీ సర్కార్కే దక్కుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ఆయన పునరాలోచన చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, రామ్ విలాస్ పాస్వాన్కి చెందిన లోక్ జనశక్తి పార్టీ కలిసి పోటీ చేసి 40 ఎంపీ స్థానాలకు 39ని ఈ మూడు పార్టీలు కైవసం చేసుకున్నాయి. సో ఈసారి కూడా ఆ తరహాలోనే ఇప్పుడు కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇటు బీజేపీ వైపు నుంచి కూడా నితీష్ కుమార్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు సాగుతుండడం, అటు నితీష్ కుమార్ ఆర్జేడీతో రోజు కలహాల కాపురంగా ఉండడం ఎందుకు, దాని నుంచి బయటకు వచ్చి బీజేపీ మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2025 నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆయనకి ప్రభుత్వం కొనసాగించే గడువు ఉంది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వరకు కొనసాగిస్తారా, లేదు అని అంటే ఈ కొన్నాళ్ళ తర్వాత ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేసి లోక్సభతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలను కూడా కలిపి తీసుకెళ్తారా అన్న దాని మీద కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనా నితీష్ కుమార్ ఇవాళ రేపట్లోగా
తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆ మేరకు పక్కా సమాచారం అందుతోంది. ఆదివారం అంటే రేపు కాక ఎల్లుండు మళ్ళీ బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో బీహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇండియా కూటమికి బై బై చెప్పడానికి జేడీయూ ఇప్పుడు రంగం సిద్ధం చేసుకుంది. నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏలోకి వెళుతుండటం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ రోజు కానీ రేపు కానీ ఆయన రాజీనామా చేసి సోమవారం తిరిగి బీజేపీ మద్దతుతో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. 24 గంటల్లోనే నితీష్ కుమార్ రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 28న మళ్లీ సీఎంగా ప్రమాణం చేస్తారు అని ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీ పొలిటికల్ థీమ్ అయిన కుటుంబ పాలన గురించి నిన్న నితీష్ కుమార్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో కొందరు కుటుంబ సభ్యులని ప్రోత్సహిస్తున్నారంటూ లాలూ ప్రసాద్ యాదవ్ను ఉద్దేశించి నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. కర్పూరి ఠాకూర్ ఆదర్శాల బాటలో నడిచి తాను తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురాలేదని అన్నారు నితీష్ కుమార్. ఇన్నాళ్లు కలిసి తిరిగిన నితీష్, తేజస్వి ఇవాళ విడివిడిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాట్నాలోనే ఉన్నా ఇద్దరూ మాత్రం కలుసుకోలేదు.